మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో మీకెల్లరికూ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో ఈ విధంగా ఆ మొదటి మాటను మనం చూస్తాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఎవరైనా చివరి మాటలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు, కుటుంబంలో కానీ సమాజంలో కానీ. మరి ఎందుకు చివరి మాటలకు ఎక్కువ విలువనిస్తారు అని అంటే, ఆ మాటలు అనుభవాన్ని నేర్పిస్తాయి. యేసు మరి సిలువలో పలికిన ఆ చివరి మాటలలో మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ కూడా చివరి మాటలకు చాలా విలువను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 49వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే అవన్నీ భక్తుడైన యాకోబు యొక్క చివరి మాటలు. అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మనం చూస్తే అవి మోషే యొక్క చివరి మాటలు. యెహోషువ గ్రంథము 24, 23 అధ్యాయాలు మనం చూస్తున్నట్లయితే అవి యెహోషువ యొక్క చివరి మాటలు. అలాగనే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూస్తే అవి పౌలు యొక్క చివరి మాటలు. అంటే సమాజంలోనే కాదు, దేవుని వాక్యం కూడా చివరి మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. యేసు చివరి మాటలలో పలికిన మొదటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం 3 ప్రాంతాలు మనం చూస్తాం. 1 గెత్సేమనే తోట, 2 గబ్బత అనే ప్రాంతము, 3 గొల్గొతా అనే ప్రాంతము. సో గెత్సేమనే దానిని శారీరకమైన శ్రమగా మనం చూస్తే, గబ్బత మానసికమైన శ్రమగా మనం చూస్తే, గొల్గొతా ఆత్మ సంబంధమైన శ్రమను మనకు సూచిస్తుంది. చూద్దాం దేవుని వాక్యంలో లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12, 13 వచనాలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12ని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేర్లు పెట్టినని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది కల్వరి కొండ మీదకి ప్రభు వెళ్ళి వారు ఏకాంతంగా ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరొకటి మనం చూస్తున్నట్లయితే 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏంటి అని అంటే, ఇది రూపాంతర కొండ. ఇందాక మనం చూసాం 6వ అధ్యాయంలో అది కల్వరి కొండ. ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం ఇది రూపాంతర కొండ. 3వ కొండ మనం చూస్తాం, అది ఒలీవల కొండ. అక్కడ ప్రభు యొక్క రాకడను గురించి అనేకమైన విషయాలు ప్రభు మరి తన ప్రజలతో పంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవి చివరి మాటలు. అంటే శిష్యులతో ఒక ప్రాంతం, లేదంటే ప్రజలతో బోధించే ఒక ప్రాంతం. ఇలాగ శారీరకమైన శ్రమ, మానసికమైన శ్రమ, ఆత్మ సంబంధమైన శ్రమ, ఇలా 3 రకాల శ్రమలను మనం చూస్తాం ప్రభు జీవితంలో. కాబట్టి మరి చాలామంది అంటూ ఉంటారు, నాకు ప్రార్థించడానికి సరైన అవకాశం లేదు, లేదంటే నాకు ఇంట్లో ప్రార్థించడానికి సరైన పరిస్థితులు ఉండవు, నా ఉద్యోగం వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నా వ్యాపారం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాను అంటే చాలామంది రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థనా స్థలంగా దేన్ని వాడుకున్నారు అని అంటే, ఆ కర్ర సిలువ మీదే ఆయన ఆ సిలువనే ఆయన ప్రార్థనకు ఆధారం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే ఆ సిలువ మీద వేలాడుతూ ప్రభు చెప్పారు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము.
గమనించండి ప్రియమైన వాళ్ళ, ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువ మీదే ఉండి ఆయన ఆ సిలువనే ప్రార్థనకు ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, అలాగ నీ దృష్టికి అనుకూలమాయను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళలో ఇక్కడ ప్రభు ఆయన తన జీవితాన్ని సిలువ మీదే ఆయన ప్రార్థనకు ఉపయోగించుకుని చూస్తూ ఉన్నాం. అవమానము, మనుషులు, శ్రమ, ఈ పరిస్థితులు అన్నింటినీ ప్రభు ఆ సిలువ మీద విడిచిపెట్టినట్లు మనం చూస్తున్నాం. సిలువ మీద విడిచిపెట్టినప్పటికీ తండ్రితో ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. అంటే అంత శ్రమకాలంలో కూడా అంత ఇబ్బందిని, బాధను, శ్రమను భరిస్తున్న ప్రభు ఆ సమయంలో కూడా మరి ప్రార్థించడం నిజంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోబు గ్రంథము 13వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతున్నాను. చూడండి, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఇది నిజంగా మనం చూస్తున్నట్లయితే తండ్రికితో ఉన్న సంబంధాన్ని, ఆ స్పృహను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అనే పిలుపులో ఒకవేళ ఆయన ఈ సిలువ మీద నన్ను మరణించిన, నేను చనిపోయినాను, నేను ఆయన కోసం నేను కనిపెడతానన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప అభ్యర్థన మనం ప్రభు ఇక్కడ సిలువ మీద చేయడం మనం చూస్తున్నాం. ఆయన తండ్రితో ఆయన చంపినప్పటికీ ఆయనతో సంబంధాన్ని ఆయన తెంపుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇది గొప్ప అభ్యర్థన. ఒక మంచి విన్నపాన్ని మనం చూస్తాం మార్కు సువార్తలో. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఒక అభ్యర్థన మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చనను. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒక విన్నపాన్ని చేస్తున్నారు. నేను ఆ అనేకుల చేత పని చేయించడానికి రాలేదు కానీ అనేకులకు పరిచారం చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను అన్నట్లు ప్రభు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత శ్రమలో కూడా అది మానసిక శ్రమ, శారీరకమైన శ్రమ, ఆధ్యాత్మికమైన శ్రమ. గెత్సెమనేలో మనం చూస్తే ఆయన శారీరక శ్రమను మనం చూస్తూ ఉన్నాం. అది కల్వరి కొండ దగ్గర, అలాగే రూపాంతర కొండ దగ్గర మనం చూస్తున్నాం, ఒలీవ కొండ దగ్గర మనం చూస్తూ ఉన్నాం, గబ్బత దగ్గర ఆయన మానసిక శ్రమ, గొల్గొత దగ్గర ఆత్మ సంబంధమైన శ్రమనుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత శ్రమలో కూడా ఆయన తండ్రితో ఉన్న తన అభ్యర్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రికి తన విన్నపాన్ని తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిలువలో మరి ఎవరెవరిని క్షమించారు అని అంటే శతాధిపతిని, దొంగను, అలాగనే అక్కడున్న అనేక మంది ప్రజలను చూసి ప్రభు వారందరినీ క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూస్తున్నట్లయితే, నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిస్తున్నాడు. నిజంగా ఆయన ఎంత గొప్ప క్షమాపణ అంటే ప్రభు వారిని క్షమించారట, ఇంకెప్పుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకోరట. క్షమించుము లేదా క్షమ అనే మాటకి ఇదే అర్థం మనం చూస్తున్నాం. క్ష అని అంటే క్షమించడం, మా అంటే మర్చిపోవడం. ఎవరినైనా మనం క్షమిస్తే ఆ విషయాన్ని ఆ రోజుతోనే మర్చిపోవాలి. చాలామంది క్షమిస్తూ ఉంటారు, కానీ ఆ రోజు నేను వదిలేశాను, పలానా రోజు నేను విడిచిపెట్టానని మరలా వారిని బాధిస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఒకరిని క్షమించాము అని అంటే వారిని పూర్తిగా మనం విడిచిపెట్టిన వారమై ఉండాలి. వారి జీవితంలో వారు చేసిన అపరాధమును మనం మరిచిన వారమై ఉండాలి. అలా ఉన్నప్పుడే నిజంగా మన జీవితంలో ఆ గొప్ప క్షమాపణ మనం చూస్తాం. మరొక మాట మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూస్తాం. ఇక్కడ మన పాపములను మనం ఒప్పుకొని ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన పాపాలు క్షమించి అందరినీ మర్చిపోతారట. ఆయన దోషమును ప్రభు మర్చిపోతారు. అలాగే కాదు, మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారట. ప్రియమైన వాళ్ళరా, పాపమును కప్పుకున్నవాడు పరలోకంలో ఉండడు, వాడు నరకంలో ఉంటాడు. పాపాన్ని ఒప్పుకున్నవాడు నరకంలో ఉండడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, మనం పాపం ఒప్పుకున్నట్లయితే దేవునితో ఉంటాం, ఒప్పుకోకపోతే దేవునికి దూరంగా నరకంలో ఉండాల్సి వస్తుంది. ఈ క్షమాపణ ఎటువంటిది అంటే, ఇది కొన్ని రోజులు ఉండే క్షమాపణ కాదు, ఆ సమయానికి ఉండే క్షమాపణ కాదు. ఇది ఎటువంటి క్షమాపణ అంటే, ఇది ఒక అద్భుతమైన క్షమాపణ. చూడండి, 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రభు ఏ విధంగా అయితే మనల్ని క్షమించారని మనం నమ్ముతున్నామో, అలాగే మీరును ఒకరిని ఒకరు క్షమించుకొనుడి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సిలువనే ప్రభు ఆధారం చేసుకున్నారట ప్రార్థన చేయడానికి. ఈరోజు ఎంతోమంది చెప్తున్నారు, నాకు పని బట్టి, లేదంటే అనారోగ్యాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ప్రయాణాలను బట్టి, నా యొక్క బిజీ షెడ్యూల్ని బట్టి నాకు ప్రార్థించడానికి సమయమే ఉండలేదని అనేక కారణాలు చెప్తున్నా. నీవు ప్రభువును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ సిలువ మీదే ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకుల కొరకు, అదే మనుషుల కొరకు, దొంగ కొరకు, ఆ శతాధిపతికి అందరినీ మరి క్షమించిన గొప్ప ప్రభుయో మనకు ఆదర్శం. కాబట్టి ఆయన మనలను క్షమించిన ప్రకారము మీరు మిమ్మును ఒకరినొకరు మీరును క్షమించుకోనండి. కాబట్టి యేసు ప్రభు పలికిన ఆ సిలువలో మొదటి మాట ఏమిటి అంటే క్షమించుకొనుట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరు ఒకరిని ఒకరు క్షమించండి. మీరు క్షమించినట్లయితే మీ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా, సంతోషదాయకంగా ఉంటాయి. ఒకవేళ భర్త నీ ఎడల తప్పుగా ప్రవర్తించినప్పుడు అతనిని నువ్వు క్షమించు. భార్య నిన్ను దూరం పెట్టినప్పుడు, లేదంటే నీకు వ్యతిరేకంగా తయారైనప్పుడు నువ్వు క్షమించి ఓపిక పట్టు చూడు. నువ్వు క్షమించగలిగినప్పుడు ఎంతో అందమైన జీవితాన్ని నీకు కలిగి ఉంటావు. కాబట్టి యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కాబట్టి క్రీస్తు ప్రభువు నేర్పిన చివరి మాట ప్రకారం మన జీవితంలో గొప్ప క్షమాపణ కలిగి ఉండే స్థితి ప్రభు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.